హాయ్ అండి, మీ ఆదిత్య. ఉభయకుశలోపరి. దయచేసి నా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా సూచనలు ఉంటే కామెంట్ చేయాల్సిందిగా మనవి. బ్యాంకాక్ సిరీస్లోని 2వ రోజు వీడియోలోకి స్వాగతం. ఈరోజు వీడియోలో పటాయాలోని వాటర్ యాక్టివిటీస్, వాటి ధర, పాల్గొన్న తరువాత ఆ అనుభూతిని మీతో పంచుకుంటాను. అలాగే పటాయా సెంట్రల్ మాల్లోని డీజేఏ షోరూంలో షాపింగ్ మరియు ధరలు ఇక్కడ తీసుకోవడం వల్ల ఉపయోగాన్ని మీతో పంచుకుంటాను. ఇకెందుకు ఆలస్యం, రండి వెళ్ళిపోదాం వీడియోలోకి. ఉదయాన్నే 8 గంటలకు మేము హోటల్ నుంచి బయలుదేరి చేరుకున్నాము పటాయాలోని స్పీడ్ బోట్ హార్బర్కి. ఇక్కడ 2 స్పీడ్ బోట్స్లో మా బృందం మొత్తాన్ని తరలించారు వాటర్ యాక్టివిటీస్ మొదలయ్యే స్థలానికి. ఇక్కడికి చేరుకున్నాక బ్యాచ్లో వరుసగా కూర్చోబెట్టి వాటర్ యాక్టివిటీస్ గురించి వివరించారు. ముందుగా బీపీ, షుగర్ ఎవరికైనా ఉంటే చేతులు పైకెత్తాలి అని అడిగారు. నాకు హై బీపీ ఉంది, కానీ వాటర్ యాక్టివిటీస్ చేయనివ్వరేమోనని నేను ఏమీ చెప్పకుండా కూర్చున్నాను. ఇంతలో అతను చెప్పాడు, అలాంటివి ఏమన్నా ఉన్నా నిరభ్యంతరంగా చేయొచ్చు, మీ భయాన్ని తీసి సముద్రంలో విసిరేయమని. ఇంతటితో నేను అమ్మయ్య అనుకొని ఎలాంటి భయం లేకుండా యాక్టివిటీస్ ప్యాకేజ్ తీసుకున్నాను. దీని ధర 2500 బాట్లు. ఇందులో 4 యాక్టివిటీస్ కలిసి ఉంటాయి. అవి పారాగ్లైడింగ్, అండర్ సీ వాక్, స్పీడ్ బోట్ రైడ్ మరియు బనానా రైడ్. ఇవే విడివిడిగా ఒక్కొక్కటిగా తీసుకుంటే మనకి 3500 అవుతుంది. కానీ ప్యాకేజ్గా తీసుకుంటే ఇది 2500కి మాత్రమే మనకి వస్తుంది. మొదటిగా ఈ ప్యాకేజ్ తీసుకున్న వారికి నిర్వాహకులు చేతి మీద సిరాతో ఒక గుర్తు పెట్టి ఆ తరువాత పారాగ్లైడింగ్ చేయటానికి బెల్టులు కట్టి మన ఫోటోని వాళ్ళే తీసి సిద్ధం చేస్తారు. దీనికి వెళ్ళకముందు చెప్పులు, కళ్ళజోళ్ళు మరియు మొబైల్ అన్నీ మన గైడ్ దగ్గర భద్రపరిచి వెళ్ళాలి. ఏదైనా తీసుకెళ్ళి పడిపోతే వాళ్ళు బాధ్యత వహించరు కనుక మన వస్తువులను జాగ్రత్తగా భద్రపరిచి వెళ్ళాలి. ఈ పారాగ్లైడింగ్ రైడ్ ఒక 10 నిమిషాల పాటు ఉంటుంది. ఎత్తులో నుంచి సముద్రపు అందాలు చూసి పక్షిలా చల్లటి గాలిలో విహరించడం వర్ణించలేని గొప్ప అనుభూతి. ఇక్కడ పారాగ్లైడింగ్ కలిసి ఉంటాయి. బ్రో, ఇది అంతా అరేంజ్ చేశారు, ఎక్సలెంట్గా ఉంది అసలు. ఆర్గనైజర్ అందరూ ఎవరైనా బ్యాంకాక్ ట్రై చేస్తే ట్రై చేయండి. ఇక్కడ పారాగ్లైడింగ్ పూర్తయ్యాక మళ్ళీ స్పీడ్ బోట్లో మనల్ని తీసుకొని వెళ్తారు అండర్ సీ వాక్ చేసే స్థలానికి. ఇక్కడ 5 మీటర్ల లోతులో సముద్రం లోపలికి మనల్ని తీసుకువెళ్తారు. దానికి కావాల్సిన జాగ్రత్తలు ముందే చెబుతారు. ఆస్తమా ఉన్నవారు, పఫర్ మెడిసిన్ వాడేవారు దీనికి వెళ్ళకపోవడం మంచిది. 6 నెలల ముందు ఈ మెడిసిన్ వాడి ఇప్పుడు వాడని వారు దీనికి వెళ్ళవచ్చు. ముందుగా 10 మందిని క్యూలో నించోబెట్టి ఒక్కొక్కరిగా మెడ వరకు నీటిలో మునిగిన తర్వాత ఆక్సిజన్ మాస్క్ తలకి బిగిస్తారు. ఆ తరువాత నిచ్చెన వదిలేస్తే లోపల ఉన్న గార్డ్స్ మనల్ని లోపలికి లాగి క్యూలో ఒక చోట నిలబెడతారు. ఒక చేతితో మాస్క్ పట్టుకొని మరో చేతితో నీటి లోపల ఉన్న ఊతాన్ని పట్టుకొని నడుస్తూ ఉండగా మనకి అద్భుతంగా రంగురంగుల చేపలు మధ్యలో మనం నడుస్తూ వాటికి బ్రెడ్ ముక్కలు అందిస్తూ ఉంటే అవి మనల్ని మన చుట్టూ తిరుగుతూ అప్పుడప్పుడు మన చేతిని చిన్నగా కొరుకుతూ చక్కెలి గింతలు పెడుతూ ఉంటే అది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య. నీటిలో 2 మీటర్లు లోపలికి వెళ్ళిన వెంటనే మన ఆక్సిజన్ మాస్క్లోని ఆక్సిజన్ వాటర్ ప్రెషర్కి చెవులలోకి వెళ్ళిపోతుంది. ఇది అందరికీ సర్వసాధారణం కనుక భయపడాల్సిన పనే లేదు. వాళ్ళు చెప్పిన ఒక చిన్న ఎక్సర్సైజ్ నీటిలో మనం చేస్తే దీన్ని అధిగమించవచ్చు. ఇక దీని తర్వాత మనల్ని పైకి లాగేస్తారు. చివరికి ఈ యాక్టివిటీ ఒక 15 నిమిషాలు ఉంటుంది. అందరూ తప్పకుండా చేయవచ్చు. ఇక దీని తర్వాత మళ్ళీ స్పీడ్ బోట్లో కోరల్ ఐలాండ్ అనే ఒక చిన్న ద్వీపానికి తరలిస్తారు. స్పీడ్ బోట్లో ముందు 4
మనుషుల్ని మాత్రమే కూర్చొనిస్తారు. ఆ సీటు దక్కించుకునే క్రమంలో నేను బోట్ ఎక్కుతూ బ్యాలెన్స్ తప్పి వెనక్కి పడిపోయాను. నా తలకి మరియు వెనుక భుజం కింద భాగానికి గట్టి దెబ్బే తగిలింది. అయినా లెక్క చేయకుండా లేచి ముందు సీటు దక్కించుకున్నాను. అప్పుడే తెలిసింది ముందు సీట్లో కూర్చుంటే ఎలా ఉంటుందో. 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే కారు 3 స్పీడ్ బ్రేకర్స్ ఒకదానిపై ఒకటి ఉన్నప్పుడు కారు ఎంత పైకి ఎగిరి పడుతుందో అలా ఉంటుంది ముందు సీట్లో కూర్చున్న మనుషులకి. ఆ నొప్పిని తట్టుకుంటూ మొత్తానికి చేరుకున్నాం కోరల్ ఐలాండ్కి. అందుకే నా మొహంలో వీడియోలో అలాంటి ముఖ కవళికలు చూస్తారు. ఇక ఈ ద్వీపంలో 2 యాక్టివిటీస్ చేయవచ్చు, స్పీడ్ బోట్ మరియు బనానా రైడ్. ఆ నొప్పితో అలానే స్పీడ్ బోట్ రైడ్ చేశాను. అది చాలా బాగుంది. కానీ బనానా రైడ్ విరమించుకున్నాను. మా గైడ్ కూడా నా బాధ చూసి వద్దని చెప్పింది. ఈ బనానా రైడ్ సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళి నీటిలో పడేస్తారు. ఆ తర్వాత మళ్ళీ కాసేపటికి వచ్చి మనల్ని కాపాడి ఒడ్డుకు చేరుస్తారు. టైం ఉన్నవాళ్ళు ఇక్కడ బైక్ రెంట్కి తీసుకొని కొండ మీద ఉన్న వ్యూ పాయింట్ చూసి రావచ్చు. అద్భుతంగా ఉంటుంది. దీనికి మన ఇండియన్ లైసెన్స్ సరిపోతుంది. ఈ అన్ని యాక్టివిటీస్కి స్విమ్మింగ్కి వాడే నైలాన్ దుస్తులు ధరిస్తే ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత 5 హోటల్కి చేరి కాస్త విశ్రాంతి తీసుకొని డ్రోన్ షాపింగ్ చేద్దామని పటాయా సెంట్రల్ మాల్కి వెళ్ళాను. ఇక్కడ 3rd ఫ్లోర్లో DJI ఎక్స్పీరియన్స్ సెంటర్లో వివిధ రకాల డ్రోన్లు చూసి నేను తీసుకున్నాను DJI Mini 4 Pro డ్రోన్ని. ఇదే ఎందుకు తీసుకున్నానంటే దీని వెయిట్ 250 గ్రాముల కన్నా తక్కువ ఉంటుంది. కస్టమ్స్లో ఇబ్బంది వచ్చినా మనల్ని పట్టుకోరు. అదే కానీ నేను యాక్చువల్గా నాకు DJI Avata 2 తీసుకోవాలని ఉండేది. కానీ అది 250 గ్రాముల కన్నా ఎక్కువ బరువు ఉండడం వల్ల దాన్ని నేను తీసుకోకుండా ఇది తీసుకున్నాను. కస్టమ్స్లో ఇబ్బంది రావచ్చు అనే సందేహంతో. యాక్చువల్గా ఇది నాకు బ్యాంకాక్లో అయితే 88,000 INRకి వచ్చింది. ఇదే ఇండియాలో ఇదే డ్రోన్ 135,000 ఉంది. ఇక్కడ ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటెం కొంటే మనకి ఎల్లో కలర్లో ఒక రిసిప్ట్ ఇస్తారు. దీన్ని తీసుకోవడం ఎవ్వరూ మర్చిపోవద్దు. దీన్ని మన తిరుగు ప్రయాణంలో ఎయిర్పోర్ట్లో ఇస్తే VAT రీఫండ్ వస్తుంది. నాకైతే 1900 బాట్లు రీఫండ్ ఇచ్చారు. అంటే దగ్గరగా 5,000 రూపాయలు. అలా చూసుకుంటే ఈ డ్రోన్ నాకు 83 నుంచి 84,000కే వచ్చినట్టు.
ఇక్కడితో రెండవ రోజైన ఈ లాగ్ ముగించబోతున్నాను. రేపటి మూడవ రోజు లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముఖ్యంగా జెమ్స్ని ఇష్టపడే నారీమణులకి అస్సలు మిస్ అవ్వకూడదు అని మనవి. వీటిలో జ్యువెలరీ కూడా చూపిస్తాను. అలాగే సాయంత్రం మేము వెళ్ళిన క్రూజ్ డిన్నర్ కూడా మీకు చూపించబోతున్నాను. సో రేపటి లాగ్ని అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. ఇక్కడ షాపింగ్ ముగించుకొని మాల్ ఎదురుగానే ఉన్న మద్రాస్ దర్బార్ రెస్టారెంట్కి వెళ్ళి ఇడ్లీ మసాలా దోశ తిన్నాం. సాంబార్ మాత్రం అద్భుతంగా ఉంది. ఇడ్లీ కూడా చాలా మృదువుగా బాగుంది. అలాగే మింట్ లైమ్ జ్యూస్ తాగాము. మొత్తం 320 బాట్స్ అయింది. ఇంతటితో ఈరోజు లాగ్లో సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ రేపటి మూడవ రోజు లాగ్లో కలుసుకుందాం. అందరూ బాగుండాలని ఆశిస్తూ గుడ్ బాయ్.